ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ఈ అద్భుతంగా ప్రవేశపెట్టాడు. మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలము, దేవుని మనం కొనియాడి స్తుతించి మహిమపరచాల్సిన వారమై మనం ఉన్నాం. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 44:3 దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ దినాల్లో కేవలం పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఆత్మపురులుగా నేను మార్చబడాలని తపనతో మీరు దేవుని సన్నిధిలో కొనసాగించాలి. వేరే దేని మీద మనసు పెట్టవద్దు. నేను ఆత్మతో నింపబడాలి, 2 పాల ఆత్మ నాకు కావాలి, వరాలతో నింపబడాలి, అభిషేకించబడాలి, ఒక మాదిరి విశ్వాసిగా సేవకుడుగా నేను ఈ భూమిలో జీవించాలని మాత్రం ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అభిషేకించి వాడుకుంటారని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మతో నింపబడ్డారా? వరాలతో నింపబడ్డారా? అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1-2 వచనం చదివితే, ఎఫెసీ సంఘానికి పరిశుద్ధ పౌలు వెళ్ళి ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు విశ్వాసులైనప్పుడు ఆత్మతో పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడుగుతున్నాడు. చూడండి, ఒక విశ్వాసాన్ని అనిపించుకోవాలంటే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి మీరు వచ్చినప్పుడు మొదటి సూచన ఏదంటే, మీరు అన్య భాషలు మాట్లాడతారు. వరాలతో నింపబడి అన్య భాషలు మాట్లాడతారు. బైబిల్లో రాయబడి ఉంది, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి ఉంది, అన్య భాషలు మాట్లాడేవాడు దేవునితో మర్మం పలుకుతున్నాడని రాయబడి ఉంది. ఒకవేళ మీరు అన్య భాష యొక్క ప్రాముఖ్యత తెలియక ఏవేవో నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడి ఉండవచ్చు, లేకపోతే విని ఎవరో ఒక సేవకుడి ద్వారానో బోధకుడి ద్వారానో ఈ తప్పుడు ఉపదేశాన్ని మీరు విని ఉంటారు. మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అంటూ లేదు, వరాలంటూ లేదు, అన్య భాష అంటూ లేదని మీరు విని ఉంటారు. అది పొరపాటు అండి. దేవుని ఆత్మపురులు అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆత్మతో నింపబడటం అంటే కేకలేయటం అని, లేకపోతే కేవలం అన్య భాష మాట్లాడటం అని అనుకుంటున్నారు. తప్పండి అది. దేవుని బిడ్డలారా, ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడితే ఇన్ అండ్ అవుట్లో పరిశుద్ధాత్మతో క్రియ చేస్తాడు. ఆయన ప్రవర్తన మారిపోతాయి, ఆయన చూపు మారిపోతాయి, నడవడికలు మారిపోతాయి. ఈ క్రమంలోనే ఒక సేవకుడుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఒక అపోస్తలుడుగా తిరిగిన పేదరులో లేని మార్పు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత, ఆత్మపురులైన తర్వాత పేదరులకు కనపడుతుంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయానికి వస్తే, ఆయన దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు అతను అడిగింది ఏంటంటే, వెండి బంగారం అడిగి ఉంటాడేమో, అందువరకు పేదలు అంటున్నాడు కదా. అపోస్తల కార్యం 3:6లో నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటాడంటే వెండి బంగారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఎందుకు వెండి బంగారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడంటే, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా అపోస్తల కార్యం 2:45-46లో ఆత్మపురులైన విశ్వాసులందరూ ఏం చేస్తున్నారంటే, ఇంకా వారికి ఈ యొక్క ధనాపేక్ష అంటూ మాకు లేదు, ఈ మట్టి ఆశ లేదు మాకు, ఇవన్నీ వదులుకున్నాం అనే ఆ గొప్ప నిర్ణయంతో వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి బంగారాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పడేశారు. అపోస్తలు అందరూ లేని వాళ్ళందరికీ పంచిపెడుతున్నారు. అయితే ఈ భిక్షగాడి దగ్గరకు వచ్చేసరికి, దేవాలయం భిక్షం ఎత్తేవాడి దగ్గరకు వచ్చేసరికి, దేవుని బిడ్డలారా, బహుశా ఈ యొక్క పంచిపెట్టడానికి వెండి బంగారం లేదేమో, అందుకొరకే పేదరు అంటున్నాడు, అబ్బాయి నేను ఆల్రెడీ నా చేతికి వచ్చినవన్నీ పంచిపెట్టేశాను, నా దగ్గర వెండి బంగారం లేదు, ఇప్పుడు నా దగ్గర యేసునామం ఒక్కటే ఉందని యేసునామంలో ఆయన స్వస్థపరచడం అనేది జరుగుతుంది. సో అపోస్తలు చూడండి, అపోస్తల చేతులు కూడా క్లీన్గా ఉంది, ధనాపేక్ష లేనివాడుగా మనకు కనపడుతున్నాడు. సమూయేలు ప్రవక్త చివరి దాకా ఆయన ప్రయాణం కొనసాగించడానికి కల కారణం ఏంటంటే, దేవుని బిడ్డల ధనాపేక్షకి సమూయేలు ప్రవక్త దూరంగా ఉన్నాడు.
చిన్ననాటిలోనే సమర్పణ కలిగిన వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రజలు చూసి అడుగుతున్నాడు, నాలో మీరు ఏమైనా నేరారోపణ చేయగలుగుతారా? మీరు నాకు ధనాపేక్ష ఉందని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? నేను ఎప్పుడైనా మీ ధనాన్ని ఆశించానా? మీ డబ్బు నేను ఆశించానా అని ప్రజలు చూసి అడగటాన్ని 1 సామెల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి సాక్ష్యం చెప్పగలిగిన వారుగా మనం ఉండాలి. మనలో రవంతా కూడా ధనాపేక్ష లేని వారుగా మనం ఉండాలి. ఎందుకంటే బైబిల్లో సమస్త పాపానికి మూలం ధనాపేక్ష అనే మాట రాయబడి ఉంది. ధనాపేక్ష ఉంది కాబట్టి కనీసం దశమ భాగాలు కూడా దేవుడికి మనం సరిగా ఇవ్వలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, మరి మనలో పిసిరితనం వచ్చేస్తుంది, దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, పేదవాళ్ళకి సాయం చేయలేకపోతున్నాం. కనుక ఈ ధనాపేక్ష నుండి విడుదల చేసేది, ఈ యొక్క స్వార్థ నుండి విడుదల చేసేది, ఈ గ్రీడీ అని పిలుస్తున్నామే, ఆ పేరాశ, వీటి నుండి మనల్ని విడుదల చేసేది ఏదంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమరింపు. అందుకొరకే ఈ పరిశుద్ధాత్మ కుమరింపులోనికి ప్రజలు నడిపించాలి. ఆత్మ వరాలతో ఫలాలతో మరి సేవకుని ముందుకు తీసుకురావాల ఉద్దేశంతో మేము దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో రాజమండ్రిలో పరిశుద్ధాత్మ సదస్సును ఫిబ్రవరి 2 నుండి 5 వరకు ఏర్పాటు చేసి ఉన్నాం. మీరు తప్పక పాల్పొందండి. దేవుని ఆత్మతో నింపబడతారు, అభిషేకించబడతారు. దేవుడి మాటలు దీవించరుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఆత్మతో శక్తితో వెలుగుతో నింపమని, 2 పాల ఆత్మతో నింపమని, దైవిక ప్రసన్నతో నింపమని, అభిషేకించమని, వరాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విస్ఫోటన సదస్సు, యూదా గోత్రపు సింహముల సమావేశం 2026 ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు ప్రవక్త టీజో థామస్ గారు కేరళ, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73